ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఇప్పటికే పొగమంచు పేరుకుపోయింది. చలి తీవ్రత పెరిగింది. పగటి ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే తక్కువగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో 2 జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని ప్రకటించింది వాతావరణ శాఖ. ముఖ్యంగా కోస్తా రాయలసీమ జిల్లాల్లో వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. 3 రోజులు వర్షాలు సంక్రాంతి సందర్భంగా పండగ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో వర్షాలు కూడా కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ముఖ్యంగా దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమలో, ఉత్తర కోస్తా ఆంధ్రలో వర్షాలు పడతాయని సూచించింది. ఇక యానంలో పొడి వాతావరణం నెలకొంటుందని పేర్కొంది. అర్ధరాత్రి నుంచి నెల్లూరు జిల్లాలో వర్షం కూడా కురుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ 2 జిల్లాలకు అలర్ట్ ప్రకటించింది. ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత కూడా విపరీతంగా పెరిగింది. సింగిల్ డిజిట్కు ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఆయా ప్రాంతాలు వణికిపోతున్నాయి. ఇక ఆదిలాబాద్, కొమరంభీం జిల్లాలో కూడా సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. పగటి ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే తగ్గుతూ నమోదవుతున్నాయి. ఉదయం 9 గంటలు దాటిన తర్వాత కూడా పొగమంచు పేరుకుపోతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే వాహనదారులు వాతావరణ శాఖ అలర్ట్ ప్రకటించింది. ఉదయం ప్రయాణాలు చేసేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా వాహనాలకు లైట్లు వేసుకుని వెళ్లాలని, లేకపోతే ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సూచించింది. ఈ సమయంలో బయటకు వెళ్ళకపోవడమే మేలు. అయితే పండగ సందర్భంగా ప్రయాణాలు చేస్తున్న వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఇక ఈ సమయంలో బయటకు వెళ్ళేటప్పుడు స్వెటర్లు వంటివి ధరించాలని, ముఖ్యంగా చలికోట్లు ధరించాలని బయటకు వెళ్ళాలి. లేకపోతే అనారోగ్యం బారిన పడతారు. వృద్ధులు, పిల్లలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.